అందరికీ నమస్కారం. అసలు ఉన్నత శిఖరాలను అధిరోహించే వాళ్లకి మిగతా వాళ్లకి మధ్య తేడా ఏంటి? చాలాసార్లు అది వాళ్ల ఆలోచన విధానంలోనే ఉంటుంది. ఈరోజు మనం కొన్ని సాధారణ నమ్మకాలని ఛాలెంజ్ చేయబోతున్నాం. విజయం గురించి మనం అనుకునేదానికి పూర్తి భిన్నంగా కాని చాలా పవర్ఫుల్గా ఉండే కొన్ని ఆలోచనల గురించి తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ స్లైడ్లో ఉన్న మాట చూడండి. మీరు మీ డబ్బును మీ ఇంట్లో పెట్టకూడదు. ఇది వినగానే ఏంటిది అనిపించొచ్చు కదా, కాని దీని వెనుక ఒక బలమైన స్ట్రాటజీ ఉంది. డబ్బును ఇంట్లో కాదు, మీ బ్రాండ్లో పెట్టాలి. అసలు బ్రాండ్ అంటే ఏంటి? అది మీ పేరు కావచ్చు, మీ స్కిల్ కావచ్చు, లేదా మీ బిజినెస్ కావచ్చు. అలా చేయడం వల్ల లాంగ్ రన్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూద్దాం. మన మొదటి టాపిక్ గృహయాజమాన్యం అనే ఒక పెద్ద అపోహ గురించి. మన సమాజంలో సొంత ఇల్లు ఉండటం అంటే ఆర్థిక భద్రత, స్థిరత్వం, ఇదే పెద్ద సింబల్. కానీ సక్సెస్ఫుల్ అయ్యేవాళ్లు దీన్ని వేరేలా చూస్తారు. ఒక రకంగా వాళ్ల స్వేచ్ఛకు, ఎదుగుదలకు అడ్డంకిగా చూస్తారు. ఒక్క క్షణం ఆలోచించండి. మీరుంటున్న సొంత ఇల్లు నిజంగా మీకు డబ్బులు సంపాదించి పెడుతోందా, లేక మీ జేబులోంచి ప్రతి నెలా డబ్బులు తీసేస్తోందా? అంటే మీ ఇంటి మీద మీరు పెట్టే ప్రతి రూపాయి మీ పాకెట్లోకి డబ్బుని తెస్తుందా లేదా తీసేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానంలోనే అసలైన సక్సెస్ మైండ్సెట్ దాగి ఉంది. చూడండి, ఇక్కడ రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. ఎడమవైపు చాలామంది అనుకునేది ఇల్లు ఒక అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ అని. కాని కుడివైపు చూడండి, సక్సెస్ఫుల్ అయ్యేవాళ్లు దాన్ని వాళ్ల డబ్బుని లాక్ చేసే ఒక అప్పుగా చూస్తారు. వాళ్లు తమ డబ్బుని ఒక మొక్కలా ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ పెడతారు, ఒకే చోట బంధించి ఉంచరు. ఆ డబ్బుని వాళ్ల బ్రాండ్ మీదో, మార్కెటింగ్ మీదో లేదా వాళ్ల బిజినెస్లోనో పెడితే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించొచ్చని వాళ్ల నమ్మకం. ఈ పోలిక చూడండి ఎంత సింపుల్గా ఉందో. మనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు హాస్పిటల్ బెడ్ని అద్దెకి తీసుకుంటాం, అంతేకాని హాస్పిటల్ మొత్తాన్ని కొనేయం కదా. ట్రిప్కి వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ తీసుకుంటాం. అలాగే ఉండటానికి ఇళ్ళు కావాలి, అంతే. దానికోసం మీ డబ్బుని, మీ ఫ్రీడమ్ని అందులో లాక్ చెయ్యొద్దు. అంటే ఇక్కడసలు పాయింట్ ఏంటంటే మొబిలిటీ. సొంత ఇల్లు అనేది ఒక యాంకర్ లాంటిది, మిమ్మల్ని ఒకే చోట కట్టిపడేస్తుంది. కానీ అవకాశాలు సముద్రంలో చేపల్లాంటివి. వాటిని పట్టాలంటే మీరు కదులుతూ ఉండాలి కదా. ఉన్నత శిఖరాలను అధిరోహించేవాళ్లు ఎప్పుడూ అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లడానికి రెడీగా ఉంటారు. సరే, ఇప్పుడొక ఫైనాన్షియల్ డెసిజన్ నుంచి అసలు డబ్బుతో, సక్సెస్తో మనకున్న రిలేషన్నే కంట్రోల్ చేసే మన మైండ్ సెట్ వైపు వెళ్దాం. ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒక స్కిల్ అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్కి ఫౌండేషన్ మన మైండ్ సెట్. పేదరికపు ఆలోచనా విధానం అంటే ఇది డబ్బు లేకపోవడం కాదు, ఇది మనకు తరతరాలుగా వచ్చే ఒక ఆలోచనా విధానమన్మాట. ఉదాహరణకి, డబ్బు చెట్లకి కాయదు అనో, డబ్బున్నవాళ్లంతా చెడ్డవాళ్లు అనో ఇలాంటి మాటలు వింటూ పెరిగితే మనకు తెలియకుండానే డబ్బుని, అవకాశాలని దూరం పెట్టేస్తాం. ఎంత డబ్బు చేతకొచ్చినా అది నిలవదు. చూడండి ఈ నంబర్ 65%. చాలా పెద్ద నంబర్ కదా. దీని వెనుక ఒక షాకింగ్ నిజముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి అసలు విషయం. ప్రొఫెషనల్ అథ్లీట్స్ వాళ్ల కెరియర్లో కోట్లు సంపాదించినా కూడా వాళ్లలో 65% మంది రిటైర్ అయిన 5 ఏళ్లలోనే దివాళా తీస్తున్నారట. చూసారా, ఇది వాళ్ల టాలెంట్ ప్రాబ్లం కాదు, వాళ్లకి డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. అంటే మైండ్ సెట్ ప్రాబ్లం. ఇక్కడ ఒక సూపర్ అనాలజీ ఉంది. అనుకుందాం, మీ టార్గెట్ ఊర్లోనే పెద్ద బిల్డింగ్ కట్టాలని. కొంతమంది ఏం చేస్తారంటే పక్క వాళ్ల బిల్డింగ్స్ని కూల్చడానికి ట్రై చేస్తారు. ఇదొక నెగటివ్ మైండ్ సెట్. కానీ నిజంగా సక్సెస్ అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ల టైము, ఎనర్జీ అంతా కేవలం వాళ్ల బిల్డింగ్ని బలంగా, పెద్దగా కట్టడంపైనే పెడతారు, అంతేగాని పక్కవాళ్లను చూసి కాదు. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. చాలామంది పక్కవాళ్లేమనుకుంటారో అని భయపడి వాళ్లకు నచ్చినట్టుగా ఉండటానికి ట్రై చేస్తారు. కానీ నిజం చెప్పాలంటే మీరుగా ఉన్నప్పుడే, జెన్యూన్గా ఉన్నప్పుడే జనాలు దాన్ని గౌరవిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. నటించడం కంటే నిజాయితీగా ఉండటానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాం. మన స్కూళ్లల్లో ఫెయిల్ అవ్వకూడదు, తప్పులు చెయ్యకూడదు అని నేర్పిస్తారు. కానీ రియల్ వరల్డ్లో ఫెయిల్యూర్ అనేది గ్రోత్కి ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డాం చెప్పండి.
ప్రతిసారి పడ్డప్పుడే కదా బ్యాలెన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. బిజినెస్ కూడా అంతే. అసలు పాయింట్ ఇదే. యావరేజ్గా ఉండేవాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు, తప్పులు చేయడానికి భయపడతారు. కాని ఎవరైతే తప్పులే చేయలేదో వాళ్ళు కొత్తగా ఏమీ నేర్చుకోలేదని అర్థం. ఈ టేబుల్ చూడండి. స్కూల్ మైండ్సెట్కి బిజినెస్ మైండ్సెట్కి ఉన్న తేడా ఇట్టే తెలిసిపోతుంది. స్కూల్లో తప్పులు చేస్తే పనిష్మెంట్, బిజినెస్లో తప్పులు చేస్తేనే లెర్నింగ్. స్కూల్లో హెల్ప్ అడగకూడదు, కాపీ కొట్టకూడదు అంటారు. కాని బిజినెస్లో గెలవాలంటే ఒక టీం కావాలి. స్కూల్లో ఒంటరిగా ఫస్ట్ రావాలి. కాని బిజినెస్ అనేది రగ్బీ గేమ్ లాంటిది, అందరూ కలిసి ఆడాలి. కరెక్ట్. ఆ రగ్బీ టీమ్ ఎనాలజీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సక్సెస్ అనేది సోలో జర్నీ కానే కాదు. మీకు గేమ్ రూల్స్ తెలిసిన ఎక్స్పర్ట్స్ టీముండాలి. అకౌంటెంట్లు, లాయర్లు, బ్యాంకర్లు వీళ్ళంతే మీ టీమ్ ప్లేయర్స్. ఒక్కరే ఆడితే అవతల ఒక స్ట్రాంగ్ టీమొచ్చి మిమ్మల్ని ఈజీగా ఓడించేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఫైనల్ ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. కేవలం కష్టపడి పనిచేయడం అనేది ఒక చక్రంలో పరిగెత్తే ఎలుకలాంటిది. పరిగెడుతూనే ఉంటారు, కాని ఎక్కడికి వెళ్లరు. ఇప్పుడు మనం ఆ చక్రంలోంచి బయటపడి మనకోసం పనిచేసే సిస్టమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ మధ్య హస్సల్ కల్చర్ గురించి చాలా వింటున్నాం కదా, కాని అది షార్ట్ టర్మ్ గేమ్. నిజమైన సక్సెస్ సాధించేవాళ్లు హస్సల్ చేయడం మీద కాదు, వాళ్లకోసం పనిచేసే ఒక మషీన్ని బిల్డ్ చేయడం మీద ఫోకస్ పెడతారు. అంటే ఏంటి? మీ టైంని డబ్బుతో ఎక్స్చేంజ్ చేసుకోవడం ఆపేయండి. దానికి బదులుగా మీ టైంని ఉపయోగించి మీరు పడుకున్నప్పుడు కూడా మీకు డబ్బు సంపాదించి పెట్టే సిస్టమ్స్ని, ఆస్తుల్ని క్రియేట్ చేయండి. ఈ మాటలు చూడండి. నేను కష్టపడాలనుకోవడం లేదు, నేను వృద్ధి చెందాలనుకుంటున్నాను. నేను శ్రమించాలనుకోవడం లేదు, నేను డబ్బు సంపాదించే యంత్రాంగాన్ని సృష్టించాలనుకుంటున్నాను. ఇది అంతిమ లక్ష్యాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. కేవలం హార్డ్వర్క్ చేయడం కాదు, ఒక సస్టైనబుల్, స్కేలబుల్ సక్సెస్ని క్రియేట్ చేయడం. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు, ఒక లెగసీని, ఒక వారసత్వాన్ని నిర్మించడం గురించి. అయితే దీనికి ఓపిక చాలా ముఖ్యం. సక్సెస్ అనేది 100 మీటర్ల స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్. మీ యంగ్ ఏజ్ని, ముఖ్యంగా 19 నుంచి 26 వయసుని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడానికి వాడుకోవాలి. ఆ పునాది ఎంత బలంగా ఉంటే దానిమీద కట్టే బిల్డింగ్ అంత ఎత్తుకు వెళుతుంది, మీ లెగసీ అంత కాలం నిలబడుతుంది. సో ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మీరు రోజూ కష్టపడుతున్నారా, లేక మీ భవిష్యత్తు కోసం ఒక మెషీన్ని నిర్మిస్తున్నారా? ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు కొంచెం డిఫరెంట్గా, మనం రెగ్యులర్గా వినేవాటికి విరుద్ధంగా అనిపించొచ్చు. కానీ గుర్తుంచుకోండి, అసాధారణమైన రిజల్ట్స్ కావాలంటే అసాధారణమైన మార్గాల్లోనే వెళ్ళాలి. మీ జర్నీని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి.